ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు విధంగా అంటున్నాడు, ఎందరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఎటువంటి శిక్షా విధియు లేదు అని. ప్రజలారా, తప్పు చేస్తే దానికి శిక్ష ఖచ్చితంగా ఉండును కదా. పాపము అనున్నది మంచిది కాదు గనుక అది చెడ్డది, అపవిత్రమైనది, అది తప్పు గనుక దానికి శిక్ష ఉన్నది. పాపము చేయువారికి శిక్ష ఉన్నది. కేవలము శరీర సంబంధమైన పాపములు లేక అపవాది సంబంధమైన స్వభావములు మాత్రమే పాపములు కాదు గాని ఆజ్ఞ అతిక్రమములు కూడా పాపమే. మొదట ఆదాము హవ్వలు కూడా పాపము చేయుటకు కారణము ఈ ఆజ్ఞ అతిక్రమమే. పాపములు, తప్పులు చిన్నవైనా పెద్దవైనా తప్పు తప్పే, పాపము పాపమే. పాపము విచ్చలవిడిగా ఈ లోకంలో పెరిగిపోవచ్చున్నది. అయితే వారికి తెలియదు, వారు చేయు వాటికి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది అని. వారి పాపములకు ఖచ్చితంగా శిక్ష ఉన్నది అని. అది ఈ లోకంలో అనుభవించే శిక్ష అయినా లేక అసలైన శిక్ష అయినా నరకయాతన, తరతరములు యుగయుగములు ఉండే నరకయాతనైనా కావచ్చును. అయితే అట్టి భయంకరమైన శిక్ష నుండి, అట్టి భయంకరమైన మరణము నుండి తప్పించుటకు మన యేసుక్రీస్తు ప్రభువు పాప పరిహారార్థముగా, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఈ లోకమునకు వచ్చి బలియాయెను. మన చెడు క్రియల వలన మనకు రావాల్సిన సిగ్గును మన దేవుడు తీసివేసెను. మన పాపములకు, మనము జీవించిన చెడు జీవితమునకు రావాల్సిన బహిష్కరణ, తిరస్కరణ, తృణీకరణ ఆయన తీసివేసెను. మనము చేసిన నీచపు క్రియలకు రావాల్సిన మన ముఖము మీద ఉమ్మును ఆయన భరించి మనకు వాటిని తప్పించెను. మన అతిక్రమములకు, దోషములకు రావాల్సిన కొరడా శిక్షలు, గాయములు, దెబ్బలు అన్నీ మన ప్రభువు భరించి మనకు విడుదలనిచ్చెను. మనము చేసిన చెడు క్రియల వలన వచ్చు శాపములను లేక తరతరముల నుండి వచ్చు శాపములను మన ప్రభువు విరిచివేసెను. మనకు రావాల్సిన రెండవ మరణము నుండి మనల్ని తప్పించి నిత్య జీవములోనికి మనల్ని నడిపించెను. ఇట్టి గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించెను. మన బానిస బ్రతుకుల నుండి విడిపించి, పాపమనే దాసత్వం నుండి విడిపించి, క్రీస్తునందు మనల్ని స్వతంత్రులుగా చేసెను. మన చీకటి బ్రతుకులను వెలుగుతో నింపెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అయితే మనము ఏమి చేయవలననగా, ఆనాడు పౌలు శీలను ఆ చెరసాల నాయకుడు ఈ విధంగా అడిగెను, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని చెప్పెను. ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము మన పాపములను ఒప్పుకుంటే, విడిచిపెడితే మన దేవుడు ఆయన పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించును. అప్పుడు మనము దేవుని వారముగా, క్రీస్తు వారముగా, వెలుగు వారముగా, ఆత్మానుసారులుగా మారుదుము. నిత్య జీవమునకు వారసులగుటకు అర్హులమవుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఆ భయంకరమైన నరకము నుండి తప్పించుటకు, మమ్మను రక్షణలోకి నడిపించుటకు, మీ వారసులుగా చేసుకొనుటకు మాకు చేసిన కలువరి శిలువ త్యాగమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. మేమందరము ఎంత మాత్రము ఇక పాపాత్ములుగా, చీకటిలో నివసించేవారిగా, అపవాది సంబంధులుగా ఉండక, మమ్మను మా ప్రభువు విడిపించి పరిశుద్ధపరచునని విశ్వసించి మీ యొద్దకు వచ్చి మా అతిక్రమములు, దోషములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు, మీ చేత శుద్ధీకరింపబడి నూతన జీవితమును పొందుకున్నటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.